బిఫోర్ అయితే అంటే ఓకే సార్, అంటే నేను ఇది క్లారిటీ తీసుకుంటాను. ఎలక్షన్ కమిషన్ రూల్ ప్రకారం చదువుకోండి, ఆ కాగితం మాకు ఇచ్చేది కొంతమందికి ఎంఆర్ఓస్ స్టాఫ్కి సార్ మీ బొమ్మను కూడా తీసుకున్నారు. నేను క్యాండిడేట్ కాదు, నామినేషన్ వేసిన తర్వాత నామినేషన్ ఓకే క్యాండిడేట్ అవుతుంది. ఈ రోజు కూడా ఈనాటిలో పేపర్లో వచ్చిన క్లారిటీ ఇవ్వలేదు. మీకు తెలుసుకోండి, మీ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతుంది ఫాలో అవ్వకుండా ఉన్నాం. కాకపోతే వితౌట్ ఏమీ క్లారిఫికేషన్ ఎన్నో సార్ రోడ్డు మీద గవర్నమెంట్ స్థలాలు కానీ ఎక్కడ బోర్డు ఉండకూడదు. అది ఓకే సార్. నా ఇంటి మీద బోర్డు మీ ఇంటి మీద నేను అడగలేదు సార్. అయితే ఆ ముందు ఉన్నది కొంచెం రోడ్డు మార్జిన్లో ఉంది అన్న టైప్ లో. అదే సార్ సార్ మీరు రాకండి సార్, నేను ఇది సింపుల్ సార్. అంటే మనకి ఏంటంటే ఈ డిఫేస్మెంట్ గురించి మొన్న సీఎం గారు ఇక్కడ ఏమన్నారంటే ఫ్రమ్ ఆల్ గవర్నమెంట్ ఆఫీసెస్ క్యాంపస్ ఆల్ వాల్ రైటింగ్ పోస్టర్స్ పేపర్స్ కట్అవుట్స్ బ్యానర్స్ ఫ్లాగ్స్ etc. shall be removed within 24 hours from announcement of elections. All unauthorized political advertisements in public places like railway stations, bus stand, bridges, buses, electric poles, municipal buildings, etc. shall be removed within 48 hours from the announcement of elections. Yes sir. మూడోది ఏంటంటే ఆల్ అది ఇక్కడ వచ్చింది ఏంటంటే మీ ఇంటి ముందు ఉన్న దానికి చిన్న నేను స్థలం వదిలేసి పెట్టాను. ఇప్పుడేమో రోడ్ వైడింగ్ అవుతుంది ముందు వదిలేసాను. ఇందులో ఏం లేదు సార్, అంటే ఇది దీంట్లోకి చెందదు. నా అభిమానులు ఉన్నారు, ఆ సొంత ఇల్లు ఉంది, అవి కూడా బోర్డు పెట్టుకుంటాడు. గతంలో ఎలక్షన్ ఏం ఇచ్చారంటే ఎవడ పెట్టుకున్నా వాడు నా ఇష్టపూర్వకంగా పెట్టుకున్నాను అంటే లెటర్ ఇచ్చేవాడు మీకు. ఇప్పుడు అలా కుదరదన్నారు. అంటే అలా లేదు సార్, అక్కడ చిన్న మొన్న డిస్కషన్ కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు మా వెబ్బుల్లో ఆయన పెట్టుకుంటారు ఫాలో అవుతారు. కానీ రేపు పొద్దున దానికి ఎక్స్పెండిచర్ బుక్ చేసేటప్పుడు ఎవరికి చేస్తారు? సార్ ఇప్పుడు మీరేంటంటే నా పర్మిషన్ లేకుండా ఆయన పెట్టుకోండి నా అభిమానంతో నేను నా దాంట్లో మీరు బుక్ చేయొద్దని అన్నాను. సో నేను ప్రతిది కూడా ఇది కూడా పాయింట్ రాసుకొని అడగండి. నమస్కారం అండి. మరి ఎన్నికలు దగ్గర అవుతున్నాయి, షెడ్యూల్ కూడా రిలీజ్ చేయడం జరిగింది, నామినేషన్ టైం కూడా దగ్గర పడుతుంది. కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వారు కొన్ని రూల్స్ కూడా పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజానాయకులకి నాయకులకి తెలిస్తే కరెక్ట్గా ఫాలో అవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎన్నికల కమిషన్ ఏ రూల్స్ ఇచ్చారో ఆ కాపీస్ ఆల్ పార్టీస్కి ఇస్తే బాగుంటుందో ఫాలో అవుతాం. రెండోది ఏంటంటే ఇప్పుడు టిట్కో ఇల్లు ఉన్నాయి నర్సిపట్నంలో, గవర్నమెంట్ హౌస్, దానికేమో వాళ్ళు పార్టీ రంగులు వేశారు. మరి ఎలక్షన్ కమిషన్ రూల్ ప్రకారంగా ఆ రంగులు తీసేవాళ్ళు కదా, రంగు తీయడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఇది ఎందుకు తీయట్లేదు, అవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఆర్డీఓగా తీసుకోవడానికి, అలాగే మైక్ సెట్ పర్మిషన్ ఉన్నాయి. పూర్వం ఏంటంటే మనం చాలా ఎలక్షన్ చూసాను నేను, 30 రోజులకి కూడా చాలా తీసుకొని పర్మిషన్ తీసుకునేవాళ్ళని. ఇప్పుడు వీళ్ళు ఏమన్నారు రోజు తీసుకోవాలంటారు. అది చాలా పెద్ద పని, జరిగే పని కాదు, బిజీగా ఉంటాం అందరం. అంచేత షెడ్యూల్ వచ్చిన దగ్గర నుంచి ఎన్నికల టైం అయ్యే వరకు 30 రోజులు కావాలని 10 రోజులు కావాలని టోటల్గా చలాలు తీసిస్తే పర్మిషన్ ఇచ్చేస్తే మా పని మేము చేసుకుంటాం. అది గ్రామాలు వెళ్ళినప్పుడు గ్రామాల్లో మీటింగ్ చెప్తున్నప్పుడు ప్రతి గ్రామంలో కూడా పర్మిషన్ పెట్టాలి మనం, అది రూల్ ఉంది. ఆ రూల్ ఏంటంటే లోకల్ పోలీస్ స్టేషన్ ఇస్తే సరిపోదు, దానికి ఆర్డీఓ కలెక్టర్ అవసరం లేదు. లోకల్ పోలీస్ స్టేషన్కి పలానా రోజుని పలానా టైంలో పలానా ఊళ్ళో నేను మీటింగ్కి వెళ్తున్నాను, నాకు పర్మిషన్ ఇవ్వమంటే అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్ ఇచ్చేయవచ్చు. దానికి మళ్ళీ ఆర్డీఓకి రావాలా, కలెక్టర్కి రావాలా, ఎస్పీకి రావాలంటే ఉన్న టైం తక్కువ, మరి ఇవన్నీ తిరగడం కష్టం. అటువంటివన్నీ కొంచెం మోడిఫై చేస్తే బాగుంటుందంటే ఎలక్షన్ కమిషన్తో మాట్లాడమని చెప్పాం, అన్నీ సరి చేస్తా ఉన్నారు. ఇది ఎప్పటికప్పుడు రోడ్డు వారానికి ఒకసారి కూర్చుంటే కొన్ని మోడిఫై చేసుకోవడానికి, మాకు ఇబ్బంది లేకుండా ఉండడానికి, ప్రజలకు కూడా ఇబ్బంది లేకుండా ఉండకుండా ఉద్దేశించి రాజుగారికి కలవడం జరిగింది. తర్వాత ఈ వాలంటీర్లు ఉన్నారు, చాలామంది కంట్రోల్లో ఉన్నారు, ఇంకా కొంతమంది ఎక్స్ట్రాలు చేస్తున్నారు. ఆ ఎక్స్ట్రాలు చేసే వారి మీద మేము ప్రూఫ్ ఇస్తాం,
ఫోటో ఇస్తాం, వీడియో ఇస్తాం, అటువంటి వాళ్ళని ఇమీడియట్గా ఉద్యోగాల నుంచి సస్పెండ్ చేసి యాక్షన్ తీసుకోవడం ఒకటి ఇష్యూ వచ్చింది. పెద్దయినా 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఉంటాయి. అతనికి ఆ అమ్మాయి ఇంట్లో ఖాళీ ఏదో ఉందని పొలం మీద మన కోఆపరేటివ్ బ్యాంక్ లోన్ పెట్టాడు 9 లక్షల రూపాయలకి. వీళ్ళు ఏం చేశారంటే జెన్యూన్ కేసు అని చెప్పి రికమెండ్ చేసి సెంట్రల్ బ్యాంక్ పంపించారు, విశాఖపట్నం సెంట్రల్ బ్యాంక్. సెంట్రల్ బ్యాంక్లో ఆఫ్ చేశారు. సెంట్రల్ బ్యాంక్ ఫోన్ చేశాను నేను, ఏమయ్యా పాస్ పుస్తకం ఉంది, భూమి ఉంది, మీరు ఎందుకు ఆఫ్ చేశారంటే ఆ పాస్ పుస్తకం మీద ఏమో జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉందండి, ఆ ఫోటో ఉన్న పాస్ పుస్తకాలు వెబ్లోకి ఎంటర్ అవ్వట్లేదు, వెబ్లోకి ఎంటర్ అవ్వకపోతే మేళా లోన్ ఇస్తా ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంటే రైతు ఏమైపోతాడండి? చిన్న కొడుకు ఏదో ఫోటో వేసుకున్నాడు, మరి రైతు సాగుతుంది. ఆ పెళ్ళి ఆగిపోతే ఎవడు బాధ్యులు? ఏం పడుతుంది నాకు అర్థం అవ్వదు. గబ్బాడు ఇక్కడ గబ్బాడా గబ్బాడు ఇక్కడ ఇప్పుడు వచ్చాను అదరికి బండారు రాజేశ్వరి వైఫ్ ఆఫ్ సన్యాసి లోన్ పెట్టింది 9 లక్షలకి. ఇక్కడ రికమెండ్ చేశారు, నర్సీపట్నం బ్యాంకు రికమెండ్ చేసి పంపించారు, అక్కడ ఆఫ్ చేశారు. ఏమంటే వెబ్లోకి ఎంటర్ అవ్వట్లేదు. ఎవరితో పోయింది? జగన్మోహన్ రెడ్డి ఫోటోలు పిచ్చి, ఆ ఫోటోలు పిచ్చి వాళ్ళు రైతు పెళ్ళి ఆగిపోతే అది ఏమైపోతారు? నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.